महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. సో మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క జనవరి మాసం కొత్త సంవత్సరంలో 3వ వారంలో గ్రహాల యొక్క గోచారం చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రులు గత వారమే ఒక్కొక్క గ్రహంగా మాస గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు. మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథున రాశిలో గురుడి యొక్క రెట్రగ్రేషన్ జరుగుతూ ఉంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క గ్రహచారం కూడా ఉంది ఇక్కడ. అలాగే ఈ యొక్క మాసంలో ఈ యొక్క వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారానికి మనం చూద్దాం. సో కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక పంచమంలో శుక్రుడు, షష్టమంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే పంచమంలో శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు ఉందో తప్పకుండా కొంతవరకు శుక్రుడు అక్కడ ఉండటం చాలా మంచిదిగా మనం ఈ వారం చెప్పచ్చు. ఎందుకంటే మనం చూసినట్టయితే గత వారం ఒక్కొక్క గ్రహంగా మనకి మకర రాశిలోకి రావడం జరిగింది. సో గడచిన 3-4 వారాల నుంచి ప్రశాంతత ఉండదు. ఏదో ఒక తెలియని మనసులో అలజడి, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో ఇంట్లో ఎదురయ్యే సమస్యలకి సంబంధించి వీళ్ళకి చాలా వరకు కూడా కన్యారాశి వాళ్ళకి కొంతవరకు ఆవేదన కలుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి ముందుకెళ్తారు ఈ రాశి వాళ్ళు. అమ్మాయి ఫోన్లో రవాకు ఇప్పుడు లిటిల్ బిట్ రిలాక్స్డ్గా ఉన్నాం, మరి అంత చాలా ఎక్కువగా ఆలోచించేసాం మొన్నటి వరకు అనుకునే పరిస్థితి నుంచి కొంచెం లిటిల్ బిట్ రిలాక్స్ అవుతారు కన్యారాశి వాళ్ళు. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి అసలు ఎక్కడ కూడా కలిసి వచ్చే ఆస్కారాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఎటువంటి వీటికి సంబంధించిన విషయాల్లో అయినా ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఆదివారం ఇక్కడ మనకి వారం ప్రారంభం, చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం రాశి వాళ్ళకి సంబంధించి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో చూస్తే వీళ్ళకి లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి వీళ్ళు ఎంత పని చేసినా కూడా వీళ్ళకి అంతగా కొంత గుర్తింపు అనేది తక్కువ ఉండటం కావచ్చు, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండటం కావచ్చు. చేసిన పనికి తగ్గ సాటిస్ఫాక్షన్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి వారం ప్రారంభం మనం మెయిన్గా చూసినప్పుడు. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి అదే ఇక్కడ పంచమ స్థానంలోకి చంద్రుడు కూడా వస్తున్నారు. పంచమ స్థానంలో ఇప్పుడు జనరల్గా రవి అయినా, కుజుడైనా, చంద్రుడైనా, బుధుడైనా ఏవి కూడా అనుకూలించే గ్రహాలు కాకపోవటం వల్ల ఈ మెయిన్గా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి సంతానపరమైన విషయాల్లో పిల్లల మీద హార్ష్గా ఏం చదివారా మొన్నటిదాకా ఇప్పుడుది వీళ్ళకి మొన్నటిదాకా గుర్తురాదు, ఇప్పుడు గుర్తు వస్తుంది. ఎప్పుడు చూసినా టీవీలు, ఎప్పుడు చూసినా అవి, ఎప్పుడు చూసినా ఇవి. పిల్లల మీద కొంచెం ఎక్కువగా వీళ్ళు ఫోర్స్తో పనిచేయాలనుకుంటారు. ఫైరీ ప్లానెట్స్ రవి, కుజులు ఒకసారి పంచమ స్థానంలోకి వచ్చేసేయడం వల్ల సో ఒక్కసారిగా పిల్లల మీద మీ యొక్క పర్సెప్షన్ మారిపోద్ది. వీళ్ళని ఎట్లా కాదు కొంచెం హార్ష్గా, కొంచెం అగ్రెసివ్గా డీల్ చేయాలనుకున్నట్టు ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైం అట్ ఆల్ ఫర్ లవ్ లైఫ్. ప్రేమ వ్యవహారాలకి సంబంధించిన విషయాల్లో అయితే ఇది చాలా టెస్టింగ్ పీరియడ్లా ఉంటుంది. ఎందుకంటే రవి, కుజులు వెరీ హార్ష్ ప్లానెట్స్. వీటికి ఏంటంటే శుక్రుడిలాగా ప్రేమించడం, ప్రేమతత్వాన్ని పంచడం, లేకపోతే ప్లెజెంట్గా ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి పెద్ద అంత ఇప్పుడున్న పరిస్థితుల్లో రవి, కుజులు ఈ హార్ష్ ప్లానెట్స్, అగ్రెసివ్ ప్లానెట్స్ ఎప్పుడైతే పంచమ స్థానం నుంచి వెళ్తున్నాయి
ఇందాక చెప్పా కదా, శుక్రుడు అక్కడ ఉండడం చాలా మంచిదని. అట్లీస్ట్ శుక్రుడైనా అట్లా బ్యాలెన్స్ చేస్తుంటాడు. కోప్పడ్డా మళ్ళీ తిరిగి సర్లే కానీ అని చెప్పి ప్రేమ చూపించడం, అలాంటివి శుక్రుడు ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఎందుకైనా క్యారింగ్ ఉమెన్స్ కొంచెం జాగ్రత్తగా చక్కగా ట్రీట్మెంట్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటా, కొంచెం రెస్ట్ తీసుకుంటా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా కొంచెం టఫ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకి అయితే ఈ టైంలో శాలరీ ఇంక్రిమెంట్స్ హైక్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం వీళ్ళకి మాత్రం కొంచెం పాజిటివ్నెస్ తక్కువగా ఉంటుంది. చేద్దాం అనుకున్న పని మనకు ఉంటుంది కదా, జనరల్గా మనం ఈ మంత్ మనం ఎంత టార్గెట్ రీచ్ అయ్యామనేది రాసుకుంటాం కదా. సో చూస్తే కనుక మన వర్క్ అవుట్పుట్ కూడా మన క్రియేటివిటీ, అంటే మన ఆలోచన, మన క్రియేటివిటీ, మనం ఎంత క్రియేటివ్గా ఉపయోగించినా అది అంత అవుట్పుట్ ఇవ్వకపోవడం అనేది మనం ఇక్కడ బాగా ఆలోచించదగిన విషయం. సో కాబట్టి ఎక్కువ పెద్ద మొత్తంలో ఎవరికి మాట ఇచ్చేయకుండా చిన్న మొత్తంలో మాట ఇస్తా, సో ఇంత చేస్తాను సార్ అని చెప్పి అంత చేసి చూపిస్తే బెటర్. చూడండి ఎంత చేస్తానని చెప్పి అసలు అక్కడ ఏం కాలేదనుకోండి. ఎందుకంటే పంచమంలో ఉన్న గ్రహాలు చాలా వరకు మన క్రియేటివిటీకి కొంచెం మనల్ని తక్కువ చేస్తుంటాయి, ఈ చంద్రుడు, రవి, కుజ, బుధుడు. సో అలాగే బుధ, గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రాహు కూడా ఉన్నారు. యాక్చువల్గా కన్యా రాశి వాళ్ళకి రాహు బాగా యోగిస్తూ ఉన్నారు. కొంచెం ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మెటీరియలిస్టిక్ గెయిన్, సునాయాస ధనలాభాన్ని ఇచ్చేవాడు రాహు జనరల్గా చెప్పాలంటే. కాబట్టి ఈ రాహు వల్ల మీ శత్రువుల్ని, కాంపిటీటర్స్ని డిఫీట్ చేసుకుంటూ ఆరోగ్య సమస్యలను అధిగమించకుండా ముందుకు వస్తుంటారు. వారాంతానికి చూస్తే కనుక సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. చూసుకోండి, ఎందుకో చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా మీకు కొంచెం డిస్టెన్స్గా మారే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. జూలై 18 నుంచి శాటర్న్ రెట్రోగ్రేడ్ అయ్యి ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో, శాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్టెడ్ ప్లానెట్. ఎప్పుడైతే 7th హౌస్లోకి వస్తుంటారో బిజినెస్ టర్న్ ఓవర్కి కానీ, మ్యారిటల్ లైఫ్లో కొంచెం బాండింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కొంచెం డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివి ఎక్కువ క్రియేట్ రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ విషయాన్ని కొంచెం ముందు చూసుకుంటూ వెళ్ళడం మంచిది. కస్టమర్ల మధ్య ఈ రిస్ట్రిక్షన్ వచ్చింది అనుకోండి, వ్యాపారమే నడుస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కాంట్రాక్ట్ విషయాల్లో కూడా కొంచెం కాంట్రాక్ట్స్ కూడా తగ్గే ఆస్కారాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చూస్తే రవి, కుజ, బుధ, చంద్రులు మొత్తం పంచగ్రహ కూడా 5th హౌస్లోనే ఉంటుంది. పూర్వపుణ్యస్థానంలో ఈ స్థానంలో 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోండి. ఇష్టదైవారాధన చేయటం వల్ల, ఇష్టదైవారాధనకి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల, ఆ ఇష్టదైవానికి సంబంధించిన ధాన్యాన్ని, వస్త్రాన్ని దానం చేయటం వల్ల ఇంకా మంచి పూర్వపుణ్యం కూడా మీకు ఇంకా చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.